హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే అండి. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూశారు కదా. నేను మా పాపకి వేసిన మెహందీ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. బతుకమ్మ పండగ కోసం అయితే మెహందీ వేశాను. నాకు కూడా పెద్దగా మెహందీ డిజైన్స్ అయితే ఏమీ రావండి. సింపుల్గా నాలాగా స్టార్టింగ్లో నేర్చుకునే బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. స్టార్టింగ్ మెహందీ పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టేయచ్చు. చిన్న చిన్న డిజైన్సే కానీ చాలా అందంగా నీట్గా కనబడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం 2 చేతులకి నిండుగా వేశాను మెహందీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ మెహందీ అనే కాదండి, నేను ఇంకా మరిన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. రెండు అరచేతులకి పెట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు చేతులకి బ్యాక్ సైడ్ కూడా పెట్టేద్దాము. ఈ ఒక చేయి పెట్టిన తర్వాత ఆరిన తర్వాత మాత్రమే బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. లేదంటే కింద ఉన్నదంతా మన డ్రెస్కి అంతా అతుక్కొని డిజైన్ అంతా చెరిగిపోతుంది. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వేరే డిజైన్స్ కూడా పెట్టి చూపిస్తాను. ఈరోజు వీడియోనైతే ఇంతేనండి. నేను నిన్నటి వీడియో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో అనేది అప్లోడ్ చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.